వెల్కమ్ టు ఐఎస్ఎన్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో మార్కెట్ వద్ద కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవంలో భాగంగా మంగళవారం రాత్రి వెంకటేశ్వర స్వామికి సంబరాలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే భారీ ఎత్తున బాణసంచ వెలిగించారు. ఈ సంబరాల్లో ఒక శక్తివంతమైన బాంబును అమర్చి వెలిగించగా సంభవించిన భారీ విస్ఫోటనం వల్ల దిక్కులు పెక్కటిల్లే శబ్దంతో చుట్టూ పక్కల షాపులన్నీ ధ్వంసమయ్యాయి. భూకంపం వచ్చినట్టుగా పరిసర ప్రాంతాలు కంపించాయి. ఏం జరిగిందని జనం తేరుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో కొద్ది మందికి గాయాలు మినహా ప్రాణ నష్టం జరగకపోవడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. ఇదంతా ఆ దేవుని దయగా జనం భావించారు. ఈ దుర్ఘటన పరిశీలించేందుకు ఓటమిది సీనియర్ నాయకులు వాషంశెట్టి సత్యం, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ అయ్యప్ప నాయుడు, ఎస్ఐ నాగేశ్వరరావు తదితరులంతా ఘటన స్థలానికి చేరుకుని నష్ట పరిస్థితిని అంచనా వేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రాత్రి డాక్యుమెంటరీ సంఘం ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగింది. దాని నిమిత్తం మందుగోలుపు జరిగిందండి. మందుగుండి సామాగ్రి కాల్చారు. దానివల్ల మాకు వ్యాపార నష్టం సటన్లీ బదలాసిపోయేంత సౌండ్ వచ్చింది. జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. మేము ఇంకా ప్యానల్తో బతికామంటే చాలా ఆనందమే. ఇప్పుడు మేము అద్దెకుండి వాళ్ళు వండి షాపులు అయ్యి అద్దె కట్టుకోవాలి. మేము ఈవేళ వ్యాపారం డోర్లు లేపాలంటే నాకు అట్లీస్ట్ ఒక్కో షట్టర్ బాగు చేయించాలంటే సుమారు 3,000 రూపాయల వరకు అవుతుందండి. ఈ నష్టపరిహారం ఎవడు భరించాడో, నిజంగా ప్రాణం పోతే ఎవడు భరించాడని అడుగుతున్నానండి. అది ఈ కుర్రోడు నా దగ్గర పనిచేస్తాడండి. ఇవాళ వ్యాపారం లేనప్పుడు ఈ కుర్రోడికి 600 రూపాయల జీతం నేను ఎక్కడ ఇవ్వాలని అడుగుతున్నానండి. ఇటువంటి మందుగుండు సామగ్రిని పీల్చి ఇబ్బంది పెడితే ఎంతవరకు పద్ధతి అని అడుగుతున్నానండి. అది అటువంటి భయభ్రాంతులైన మందుగుండు సామాగ్రిని ప్రజల దగ్గర కాల్చకూడదండి. ఏ అడవుల్లో పెట్టండి, ఆ కోడుల్ని లేకపోతే అడవి పందులు ఉంటే వాటిని చంపుకోవాలండి. మమ్మల్ని చంపకూడదు కదండి. ఏంటి నాకేం అర్థం అవ్వలేదండి. నాకు ఇప్పటి వరకు కూడా చెవులు పనిచేస్తలేదండి, రాత్రి నుంచి కూడా. అది దాన్ని బట్టి తమరు ఏం కష్టం చేయండి, నాకు నష్టపరిహారం కల్పించాలి. అలాగే ఇక్కడ అడ్డతో మాట్లాడాలి. ఇప్పుడు థియేటర్ లోపల మొత్తం థియేటర్ స్క్రీన్ పర్వాలేదా? స్క్రీన్ ఇంకా చూడలేదండి మేము. మొత్తం అద్దాలాగా చూడండి, అది కూడా అలాగే సౌండ్ సిస్టమ్ సౌండ్ స్పీకర్ కానీ ఇంత జరిగిన దానికి మన అదృష్టం ఏంటంటే నష్టం జరిగి ఉంటే నమస్తే అండి. రాత్రి యాంకరమ సంబరం గురించి మందుకలుపు కలిచారు. ఆ మందుకలుపు దాటికి వికాస్ కాలేజ్ అంతా కూడా సీలింగ్ ఊడిపోయాయి. కుట్లలో అన్నీ కూడా అద్దాలు ధ్వంసం అయిపోయాయండి. 12 గ్లాసుతో శుద్ధ అన్నీ కూలిపోయి పడిపోయాయి. కింద కూర్చుని చూసి జనాలకి ఒక 50 మందికి చిన్న చిన్న బిజ్జలై పడిపోయాయండి. అందులో 2-3 కుట్లు అల్లికల కింద పడ్డాయి. చాలా దారుణమైన ఘటన అండి ఇది. అటుపక్క సైడ్ ఏమో ఏసీలే పడిపోయింది సార్. చాలా ఘోరంగా జరిగింది రాత్రి మందుకలుపు. ఆ మందుగుండు కాల్పుకి, ఆ సౌండ్కి జనం భయభ్రాంతులైపోయి ఎలా పరిగెట్టారో కూడా తెలియకుండా పరిగెట్టారండి. అంత సౌండ్ వచ్చిందండి. ఇది చాలా దారుణం అండి. గత రాత్రి సుమారు 12:30కి ఇక్కడ వెంకటేశ్వర స్వామి సంబరం జరిగింది.
దానిలో భాగంగా మందు కాల్పు పెట్టారు. ఆ మందు కాల్పులో ఒక బాంబుని, మహాశక్తివంతమైన బాంబుని తయారు చేసి కాల్చడం వల్ల మా కాలేజీలో ఉన్న కంప్యూటర్ ల్యాబ్ అంతా ధ్వంసం అయిపోయింది, గ్లాసులు ఎక్కడ ఉన్నాయి ధ్వంసం అయిపోయింది, మా కాలేజీకి ఉన్న సీలింగ్ అంతా మొత్తం ధ్వంసం అయిపోయింది, బస్సులు అద్దాలు పగిలిపోయినాయి. ఇంత దారుణమైన చర్యగా ఇలాంటి శక్తివంతమైన బాంబుని తయారు చేసిన టెర్రరిస్టులుగా పరిగణించి అతను అర్జెంటుగా అరెస్ట్ చేసి అతను ఉన్న లైసెన్స్ కానీ అన్ని మొత్తం కట్ చేయాలని కోరుతున్నానండి. పెద్ద అనుభవంలాగా తయారయ్యింది. అబ్బాయి వాసం స్వెటర్ బ్యాగ్ ఎత్తాను కదా కంప్యూటర్ పోయి లోన్ కూడా వెళ్ళొద్దాం. గ్లాస్ ఘోరం అంటే చాలా కష్టపడి సీలింగ్ కూడా ఎలాగొదిలేసాయి. కౌంటర్ పోయిందండి, మొత్తం చల్ల చెదరం అయిపోయిందండి. లోన రాత్రి 1 గంట టైంలో చూసాం చల్ల చెదరం శంకర్ గారు. హలో, కుట్లు అల్లికలండి 3 కుట్లు 2 కుట్లు ఒక 50 మందికి అండి. మా అబ్బాయి తల్లి బతికిపోయి